హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్. కాలీఫ్లవర్ సీజన్ వచ్చేసింది కదండి. మరి మీరు వీటితో అన్ని వెరైటీస్ చేస్తున్నారా? గోబీ ఫ్రై, గోబీ 65, గోబీ రైస్ ఇలా అన్నీ చేసే ఉంటారు కదా. మరి ఈరోజు వీడియో చూసిన తర్వాత ఈ ఆవకాయని కూడా ట్రై చేసేయండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్కు కొంచెం క్రిస్పీగా, ఈ గ్రేవీ పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేసేస్తారు. మరి ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నది చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని నీట్గా కడిగేసుకొని తడంతా పోయేంత వరకు ఆరబెట్టేసుకోండి. తర్వాత ఇలా పువ్వును మాత్రమే తీసి పక్కన పెట్టుకోండి. అలానే ఒక పెద్ద జాంకాయ సైజ్ అంతా చింతపండుని పిక్కలు తొక్కులు లేకుండా తీసుకోండి. అలాగే ఒక 30 నుంచి 40 వరకు ఎండుమిరపకాయలని కూడా తీసుకోండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోనే చింతపండును వేసుకొని చింతపండు పైన ఆ ధూళంతా పోవడానికి కోసం ఒక 2 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని ఇందులోనే ఒక 2 టీ స్పూన్స్ వరకు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోతే మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మధ్యలో కలుపుతూ చింతపండు అంతా ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటాం అన్నమాట. ఇంకా ఇలా అయిపోతే సరిపోతుంది. ఇంకా స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఒక చిటికెడు మెంతులు, అంటే ఒక 10 నుంచి 12 మెంతులు, అలానే 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని 1 నిమిషం ఇలా సిమ్లో ఫ్రై చేసామనుకోండి, ఇలా కలర్ మారిపోతాయి కదా. ఇంకా అప్పుడు వాటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ చల్లారాలి కదా. ఇక్కడ నేను 1 కప్ పల్లీల నూనె తీసుకున్నాను. మీరు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఎప్పుడు ఆవకాయలు చేయాలన్నా ఇవే తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. మరి ఇప్పుడు నేను మనం కొలిచిపెట్టుకున్న నూనెలో నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని అందులో 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని వాటిని కూడా ఇలా దోరగా అయ్యేంత వరకు వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. ఇది కూడా చల్లారాలి కదా. ఇప్పుడు ఇదే నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా కూడా వేసుకోండి. కాలీఫ్లవర్కి మాత్రం అస్సలు నీరు అన్నది ఉండకుండా చూసుకోండి. క్లాత్ మీద ఆరబెట్టుకొని ఒక 2 గంటలు పోయాక, అంటే మొత్తం నీరంతా పోయిన తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇలా ఒక 2 నిమిషాలు కనుక ఇలా సిమ్ ఫ్లేమ్లో కానీ మనం కలుపుతూ ఉంటే నూనె అంతా ముక్కకి అన్ని వైపుల నుంచి చక్కగా పడుతుందన్నమాట. దానికోసమే మనం ఈ స్టెప్ని ఫాలో అవుతాం. ఇలా చేయడం వల్ల ముక్క పాడైపోతుంది అనే అవకాశం అస్సలు లేనే లేదు. ఇప్పుడు వీటిని కూడా సైడ్కి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా కళాయిలో ఎటువంటి నూనె వేయవలసిన అవసరం ఉండదు. ఇదే కళాయిలోని మనం తీసుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే ఒక 2 నిమిషాలు వేపామనుకోండి, కలర్ మారే అవసరం కూడా లేదు. అలా కొంచెం వేడెక్కితే సరిపోతుంది. వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇంకా మిగిలిన నూనె ఉంది కదా మనం కొలిచిపెట్టుకున్నాం, అదంతటిని కూడా వేసుకొని ఇలా కొద్దిగా వేడెక్కగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి. మనం సిద్ధం చేసుకున్నవన్నీ కూడా చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పొడిగా ఉండే మిక్సీ జార్ని తీసుకొని ఫ్రై చేసుకున్న ఆవాలు, ఎండుమిరపకాయలు, పప్పులు, అలానే వీటితో పాటు 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి ఇవన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మాట. ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. దానివల్ల ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆవకాయ కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలాను కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో చింతపండు మనం ఉడికిపెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా మనం కాలీఫ్లవర్స్లో యాడ్ చేసేసుకుందాం. ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మరిగించి చల్లారబెట్టాం కదా, ఆ నూనెను కూడా వేసుకుంటున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను 1 పువ్వునే చేస్తున్నాను కాబట్టి ఈ నూనె అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండే అవసరం లేదు కదా. అదే మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే, అలానే సంవత్సరం వరకు ఉండాలంటే మాత్రం మీరు నూనెను మాత్రం డబల్ చేసుకోవాలి. ఇంకా ఇలానే నెమ్మదిగా నిదానంగా పువ్వు ఇరిగిపోకుండా పైనుంచి కిందకి చక్కగా కలిపేసుకోవాలి. ఇంకా దీన్ని ఏదైనా పింగాణి దాంట్లో లేదంటే గాజు సీసాలో మనం స్టోర్ చేసుకునేటట్టయితే 3 రోజులకి ఇలా తయారవుతుందన్నమాట. చూస్తున్నారా, ఈ గ్రేవీ అంతా నాని అందులోని ముక్క చక్కగా ఊరి సూపర్గా ఉంటుంది.
ఇప్పుడు కనుక మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే కనుక నూనె పైకి తేలేంత వరకు వేసుకోండి. ఇది వేడి వేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలానే వీడియోని లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.